హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో నేను వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఒక జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది. సో మరి ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్, అన్మ్యారీడ్, నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, విడోస్, లవర్స్, ఎవరైనా చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని అయితే ఏమీ లేదు. ఓకేనా? ఓకే. సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా వచ్చేసి ఎవరికైనా రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అడగవచ్చు. సో పర్సనల్ రీడింగ్ సంబంధించి మీరు జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, ఫినాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు. సో ఎవరికైనా సరే మనీ ఫ్లో ఉండి మనీ నిలవట్లేదు అంటే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇస్తాను. మనీ ఫ్లో రావాలంటే కూడా ఏం చేయాలో కూడా చెప్తాను నేను. ఓకేనా? ఓకే. సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీ పార్ట్నర్ మీ ప్రేమకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అంటే ఫిదా అవుతున్నారా లేదా, మరి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేదా, ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో మీ పార్ట్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు? Page of Cups, Ace of Pentacles, okay, the Emperor, Two of Pentacles, King of Cups, King of Swords, and the Moon, the Hierophant, Five of Pentacles, and Justice card, Six of Cups. సూపర్. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దామండి. సో మీ పార్ట్నర్ ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్ చూశారు కదా. సో మీ పార్ట్నర్కి మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది. సో యువర్ పార్ట్నర్ సో అట్రాక్టెడ్ టు యూ. సో మీ పార్ట్నర్ మీకు చాలా ఆకర్షితులయ్యారు. మీరు ఒక చాలా బ్యూటిఫుల్ పర్సన్ అని. సో అబ్బాయిలు అయితే బ్యూటిఫుల్, లేకపోతే అమ్మాయిలు అయితే బ్యూటిఫుల్ అని, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్ అని అనుకోవాలి. ఇక్కడ చాలా అందంగా ఉన్నారు మీరు అని చెప్పేసి అంటున్నారు మీ పార్ట్నరు. ఇంకోటి, మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒక ప్యాషనేట్తో కూడిన న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది. మీ ఇద్దరు మంచి రొమాంటిక్ పార్ట్నర్సే. సో ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది. మీ పార్ట్నర్ మీకు ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఓకే. అంటే మీ పార్ట్నరు ఇప్పటి వరకు కూడా ఈ రిలేషన్షిప్లో ఎట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. అంటే మీకు ఎట్లాంటి ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు. ఒక అంటే ఎట్లాంటి ప్రపోజల్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అనే ఒక ఆలోచనలో, ఒక డైలామాలో ఉన్నారు. ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు అన్నమాట. కానీ ఇన్ని రోజుల నుంచి మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి, ఎన్ని రోజుల నుంచి ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్, ఒక విక్టరీ తీసుకురావాలనేటటువంటి ఒక ఆలోచన మీలో ఉంది అనే విషయం మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమైంది. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి మీ పార్ట్నరు నిజంగా అట్రాక్ట్ అయ్యారు, నిజంగా ఫిదా అయ్యారు. మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మీరు కావాలంతే. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఏదో బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమంది వచ్చేసి లవ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు.
సో కొంతమంది చూసే పార్ట్నర్స్కి అండ్ వ్యూవర్స్కి కూడా ఇక్కడ కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథునం, తుల, కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చేసి బి లెటర్, ఏ లెటర్ అండ్ యూ లెటర్, వి లెటర్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంతమందికి బాగాలేదు ఇక్కడ చూసే పార్ట్నర్స్కి అయినా సరే, వ్యూవర్స్కి అయినా సరే, మిథున, తుల, కుంభరాశికి సంబంధించిన వాళ్ళకి. సో ఏదేమైనప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఒక ఆఫర్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో రిలేషన్షిప్కి సంబంధించి అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఎంపరర్. ఓకే. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈగోయిస్టిక్ పర్సన్ అండి. అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ. నాకేంటి అలా అని చెప్పేసి మీ మీద ఫీలింగ్స్ లేవని కాదు, ఉన్నాయి. ఎక్స్ప్రెస్ చేయరు, యాటిట్యూడ్ చూపిస్తారు అంతే. యాటిట్యూడ్ చూపించడం దేనికి? ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. లేకపోతే డిప్రెషన్ అయిపోతుంది, గిల్టీనెస్ వెలుగుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, నిద్ర పట్టదు, ఓవర్ థింకింగ్, ఇవన్నీ అవుతాయి. మీరు అందుకనే నేను ప్రతిసారి చెప్తాను, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకేనా? మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, వాస్తవమే. సో వీళ్ళు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనే విషయం కూడా వాస్తవమే. ఇక్కడ చాలామంది పార్ట్నర్స్ కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, అదేవిధంగా జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఇంకా సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు. సో నాకేం తక్కువ అనే ఒక అహంకారం, ఒక ఈగోయిస్టిక్గా ఉన్నారు మీ పార్ట్నరు. కానీ వీళ్ళు కొంచెం అంటే మారిపోయారు, కొంచెం తగ్గారు. ఈగోయిస్టిక్గా ఉన్న విషయం వాస్తవమే, కానీ ఇప్పుడు కొంచెం వీళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, కొంచెం తగ్గి ఆలోచిస్తున్నారు అన్నమాట. ఈ కనెక్షన్ నాకు కావాలి, ఈ కనెక్షన్ని నేను ఫిక్స్ చేయాలి, మీరు చూపించినటువంటి ప్రేమకు నేను ఆకర్షితులయ్యాను, మీరు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎంత చేయాలో అంత చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ఇప్పుడు మీ పార్ట్నర్ మీ మీద ఒక ప్రేమ పుడుతుంది. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రతి ఆలోచన మీరే. ఈ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో లిటరల్గా చెప్పాలంటే మీ పార్ట్నర్ జగులు చేస్తున్నారండి, రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అసలు ఏం చేయాలి, అసలు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదా? ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్కి ఎంత చేయాలో అంత చేస్తున్నారు, మీ పార్ట్నరే పట్టించుకోవట్లేదు, మీకు ఒక టైం ఇవ్వట్లేదు. ఇంతసేపు మనీ మనీ మనీ. చూసారా? 2 ఆఫ్ పెంటికల్స్. లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు. ఎప్పుడు మనీ గురించి ఆలోచించడము, ఫైనాన్షియల్ సంబంధించి, ప్రాపర్టీస్ సంబంధించి, లోన్స్కి సంబంధించి ఆలోచించడం తప్ప రిలేషన్షిప్ గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు కావాలి, నేను మీకు ఒక టైం స్పెండ్ చేయాలి, నా ఆలోచన మీరే, నేను మిమ్మల్ని వదులుకోలేను, నాకు మీరు కావాలి, ఈ కనెక్షన్ కావాలి, నేను ఇప్పుడు మారిపోయాను, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, ఇక డబ్బు గురించి నేను ఆలోచించను, ఇప్పుడు మీరు కావాలి అంతే అంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. చూసారా? తన ప్రేమను మీకు ఇవ్వాలి, తను కాపాడుకుంటున్నారు, తను డిఫెండ్ చేసుకుంటున్నారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. వాస్తవమే వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్. ఇక్కడ చూసే పార్ట్నర్స్ కూడా కొంతమంది ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్సే ఉన్నారు. తన ప్రేమను మీకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు, డెఫినెట్గా ఇస్తారు కూడా. సో ప్రస్తుతానికి నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ వదులుకునే సిచ్యువేషన్లో అయితే వీళ్ళు లేరు. వీళ్ళకి అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ గురించి వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు తన ప్రేమను మీకు ఇవ్వాలి, నా యొక్క ప్రతి ఎమోషన్ మీకు షేర్ చేయాలి, నా డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారు అని మీ పార్ట్నర్ ఇప్పుడు అంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చూసారా? ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు పూర్తిగా కూడా ఒక నెగిటివిటీ నింపుకున్నారు, కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఒక పాజిటివిటీ తెచ్చుకుంటున్నారు. ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి, మీకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, ఎమోషనల్ డిస్టెన్స్ మన ఇద్దరి మధ్య వద్దు, ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది మీకు ఇవ్వాలనే ఆలోచనలో వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మనసులో బాధపడుతున్నారండి. అంటే మీ నుంచి అంటే వీళ్ళు మనసులో, వీళ్ళ మైండ్లో ఏదో ఒక విషయానికి సంబంధించి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏదో ఒక విషయం ఏంటంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒకప్పుడు మీరు ఇంటరాక్ట్ అయ్యారు, కానీ మీ పార్ట్నర్ పట్టించుకోలేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు పట్టించుకోవట్లేదు కదా.
అది ఇక్కడ జరుగుతుంది. సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వడానికి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యారు పార్ట్నర్స్ చూసే వ్యూవర్స్తోని. కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రెస్పాండ్ కాలేదు ఇక్కడ. సో అందుకనే ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు. మీతో ఇంటరాక్ట్ కావాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో మాట్లాడాలి, మీతో మాట్లాడి చాలా రోజులైంది, మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో అని చెప్పేసి కూడా వీళ్ళు భయపడుతున్నారు, బాధపడుతున్నారు మనసులో వాళ్ళకి వాళ్ళే. సో కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది ఇంకా డైలమాలో ఉన్నారు. సో మీ పార్ట్నర్ ఒకవేళ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే, కమ్యూనికేషన్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారా లేదా అని చెప్పేసి మనసులో బాధపడుతున్నారు వీళ్ళు అనమాట. ఎందుకంటే మీలాంటి ప్రేమకు మీ పార్ట్నర్ డిజర్వ్డ్ కాదండి నిజం చెప్పాలంటే. సో మీరు ఎంత చేయాలో ఈ రిలేషన్షిప్కి అంత చేస్తున్నారు. మీరు ఒక డిజర్వ్డ్ లవ్ ఇచ్చారు, మీరు ఒక డిజర్వ్డ్ పర్సన్ ఈ రిలేషన్షిప్కి. కానీ మీ పార్ట్నరే ఒక డిజర్వ్డ్ లవ్ ఇవ్వలేకపోయారని బాధపడుతున్నారు. చూసారా, మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని, ది హేరోఫెంట్ మేజర్ ఆర్కానా, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి, ఒక ఎంజాయ్ చేయాలి లైఫ్ లాంగ్ మీతోని అని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ట్రెడిషనల్గా పెద్దల సమక్షంలోనే మ్యారేజ్ చేసుకుందాం అంటున్నారు చాలామంది కూడా. సో నా మనసులో మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరని మీ పార్ట్నర్ అంటున్నారండి. సూపర్ కదా. మీ పార్ట్నర్ మనసులో మీరు ఉన్నారు. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని డీప్ లవ్ చేశారు. మీ పార్ట్నర్ కొంచెం పొసెసివ్ పర్సన్ అయినప్పటికీ కూడా డీప్ లవ్ చేశారు. ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఎస్, 5 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. కొంతమందికి ఇక్కడ చూసే పార్ట్నర్స్ అయినా సరే, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ లాస్ ఉంది, కొంచెం ప్రాపర్టీ లాస్ ఉంది, రిలేషన్షిప్ పరంగా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, చాలా దిగులుగా ఉన్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటున్నారు. వీళ్ళకు మీ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. ఫైనాన్షియల్ లాస్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆదుకోవాలి అంతే. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆదుకోవాలి. సో ఇప్పుడు మీ పార్ట్నర్ అంటున్నారు, మీరు ఈ రిలేషన్షిప్ను వద్దనుకొని వెళ్ళొద్దు, గివప్ చేయొద్దు, మూవ్ ఆన్ అవ్వద్దు. నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను ఒంటరిగా ఉండిపోయాను, నేను ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎఫర్ట్స్ పెట్టలేదు, మీరు పెట్టిన ఎఫర్ట్స్ నేను పెట్టలేదని మీ పార్ట్నర్ బాధపడుతున్నారు. ఇక్కడ జస్టిస్, మీకు న్యాయం చేయాలంతే. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలంతే. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునే టైం ఇంకా ఇదే. ఇంకా వెయిట్ చేయలేను నేను. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, మీకు న్యాయం చేయాలి, లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి. సో అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ను ఎలా కాపాడుకోవాలా, మీకు ఎలా న్యాయం చేయాలనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా. చూసారా, 6 ఆఫ్ కప్స్, రీయూనియన్ కార్డ్, రీబిల్డ్ కార్డ్. ఇక్కడ వచ్చేసి క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కర్కాటకం, వృశ్చిక, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. రీయూనియన్ చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మీ పార్ట్నర్ మీ ప్రేమకు నిజంగా ఆకర్షితులయ్యారు, ఫిదా అయిపోయారు. సో డెఫినెట్గా ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే అంటే మీ పార్ట్నర్ ఆకస్మికంగా ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు డెఫినెట్గా. అంటే మీతో రీయూనియన్ కావాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇది. సో మీ ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్ ఎనర్జీ. సో మీ పార్ట్నర్ వచ్చేసి చూసారు, యాంగ్జైటీ, ఆందోళనకు గురవుతున్నారు, చాలా ఆందోళనకు గురవుతున్నారు మీ పార్ట్నర్. సో మీరు వచ్చేసి ద సన్. సో సూపర్, మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి కొంతమందికి. మ్యూచువల్ వచ్చేసి ఇండెసిషన్, అంటే ఒక డెసిషన్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇద్దరికి ఇష్టం ఉంది కానీ ఒక డెసిషన్ మేకింగ్లో ఇద్దరు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ డెసిషన్ తీసుకోవడం ఫెయిల్ అవుతున్నారు ఇద్దరు అంతే. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం.
సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారు? సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారు? ఎస్, యూ అండ్ ఐ వర్ టూ యంగ్. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారని మీ పార్ట్నర్ అంటున్నారు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే. ప్రతిరోజు కూడా అంటే మీరు మీ పార్ట్నర్ మీరు కలిసి ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. వీ విల్ బి టుగెదర్ అగైన్, మనం మళ్ళీ కలుస్తామంటున్నారు. సూపర్. ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. నేను ఒక బెటర్ పర్సన్ లాగా మారుతున్నాను. సో యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. సూపర్. ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు మీరు గుర్తొస్తున్నారంట. ఐ వాంట్ టు బి మోర్ దాన్ ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్స్ కంటే, నాకున్న రిలేషన్స్ కంటే కూడా మీరే ఎక్కువ. ఐ ఆమ్ నాట్ అవైలబుల్. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. నేను బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది అంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఫీల్ నౌ. ఇప్పుడు కొంచెం మీ పార్ట్నర్ హీల్ అవుతున్నారు. ఐ వాంట్ యూ, మీరు కావాలంటున్నారు. చూసారా, సూపర్. ఇది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.